2025 సంవత్సరంలో జరగబోయే కాలజ్ఞానం పరిణామాలను బాబా వంగ ముందుగానే ఊహించారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1911లో బల్గేరియాలో జన్మించిన బాబా వంగ ఒక ప్రమాదంలో తన చూపును కోల్పోయారు. అయినప్పటికీ కూడా తనకు ఉన్న కొన్ని అతీంద్రియ శక్తుల వల్ల ముందుగానే భవిష్యత్తును ఊహించి ప్రపంచాన్ని హెచ్చరించారు. ఆయన హెచ్చరించిన వాటిలో ప్రధానంగా రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్ మరణం, జపాన్పై అణుబాంబు, అమెరికా అధ్యక్షుడు హత్య, పలు యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాదుల దాడి వంటివి ముందుగానే కాలజ్ఞానంలో ఊహించారు. ఆయన కాలజ్ఞానం ఇప్పటికీ కూడా నిక్షిప్తమై ఉంది. 1996లో బాబా వంగ మరణించినప్పటికీ ప్రతి సంవత్సరం ఆయన కాలజ్ఞానంలో జరగబోయే పరిణామాలను ప్రచారంలోకి తేవడం ఆనవాయితీగా మారింది. అయితే వారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం 2025 సంవత్సరంలో జరగబోయేవేంటంటే ఇంటర్నెట్పై ఏలియన్స్ దాడి. అవును, ప్రస్తుతం 2025వ సంవత్సరంలో బాబా వంగ కాలజ్ఞానంలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుంటే గనక ప్రధానంగా ఈ 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ సర్వీసులు స్తంభించిపోయే అవకాశం ఉందని బాబా వంగ ముందుగానే ఊహించారు. దీనికి ప్రధాన కారణం ఏలియన్స్ కమ్యూనికేషన్ వ్యవస్థపై దాడి చేస్తాయని ఆయన ఊహించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కలకలం రేగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 2025 సంవత్సరంలో కరోనాని మించిన మహమ్మారి పొంచి ఉందని వారి జ్యోతిష్యంలో ఉంది. ఈ 2025 సంవత్సరంలో ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వణికించే ప్రమాదం ఉందని ముందుగానే కాలజ్ఞానం ద్వారా వీరు హెచ్చరించారు. అదేవిధంగా యూరోప్లో వరదలు వీరి జ్యోతిష్యం ప్రకారం ముఖ్యంగా ప్రకృతి మార్పులపైన ప్రధానంగా చర్చ అనేది జరుగుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూరప్లో ఎండల దాటికి మంచు కరిగి వరదలు వచ్చే ప్రమాదం ఈ 2025 సంవత్సరంలో కనిపిస్తోంది అంటూ కూడా వీరైతే వెల్లడించారు. ఇక అంతేకాదు ఈ 2025వ సంవత్సరంలో అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా పెద్ద ఎత్తున సాగే అవకాశం ఉంది. ఇక్కడ కూడా అణుబాంబులు వేసుకునే అవకాశం అనేది కూడా కనిపిస్తోంది. ఇక చైనా కూడా అణుబాంబులతో తైవాన్ను బెదిరిస్తోంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సైతం దక్షిణ కొరియాపై అణుబాంబు వేస్తానని ఇప్పటికే చాలాసార్లు బెదిరిస్తున్నారు. మరి ఈ 2025వ సంవత్సరంలో అణుయుద్ధం ఎక్కడ మొదలవుతుందో తెలియాల్సి ఉంది అంటూ మనకైతే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ బాబా వంగా గారి జ్యోతిష్యం అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యంలో ఉంది. వీరు చెప్పినటువంటి జ్యోతిష్యం ప్రకారం చాలా అంటే చాలా వరకు కూడా జరిగాయన్నమాట. ఇక చూద్దాం ఈ 2025 సంవత్సరంలో వీరు చెప్పినటువంటి జ్యోతిష్యం నిజమవుతుందా అనేది మనము చూడాల్సి ఉంది.